దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య గురుకులాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఏకలవ్య గురుకులాల్లో సరైన వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మరమడ్ల దూమాల ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు బండి సంజయ్. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఏకలవ్య గురుకులాల్లో సరైన వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరమండ్ల ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు సంజయ్. విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య గురుకులాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఒక్కో స్కూల్లో 480 విద్యార్థులుండేలా కోటా ఇచ్చినట్లు చెప్పారు బండి సంజయ్. మొత్తం దేశవ్యాప్తంగా 728 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేస్తాం మోడీ గారి ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నది. మీద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలను కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్య చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామమని తెలిపారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. జమిలీ ఎన్నికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఒకేసారి అన్ని ఎన్నికలు జరగడం వల్ల ప్రజా సంపద దుర్వినియోగం కాదన్నారు. అభివృద్ధి పనులకు పదే ఎన్నికల కూడా ఆటంకం కలగదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు పలకాలని కోరారు లక్ష్మణ్. జమిలీ ఎన్నికల నిమిత్తము యూనియన్ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం శుభపరిణామం. నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా 1000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడ్ పేరు మీద అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వాళ్ళు అమలుపరిచిన దాన్నే ఇవాళ ఖర్గే గారు తప్పుపడుతున్నారా, ఎందుకు జంకుతున్నారు? ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకు వచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. జానీ మాస్టర్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సినీ అవకాశాల పేరుతో యువతులను జానీ మాస్టర్ మోసం చేశాడని రాజాసింగ్ మండిపడ్డారు. దోపిడీ దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ జానీ మాస్టర్ కి ఇవ్వాలన్నారు రాజాసింగ్. జానీ భాషా మాస్టర్ ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ నెల 20 నుంచి 24 వరకు స్పెషల్ మెంబర్షిప్ డ్రైవ్ కు బీజేపీ పిలుపు ఇచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర అధ్యక్షుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొనాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు చేయించనున్నట్లు తెలిపారు ప్రకాష్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు దేశం మొత్తం మీద సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా సభ్యత్వ కార్యక్రమం చాలా బాగా సాగుతున్నది. ఇప్పటివరకు 5 లక్షల పైచులకు సభ్యత్వం పూర్తయింది. మా టార్గెట్ 50 లక్షలు. ఈ ఒక వారం 10 రోజులు తప్పకుండా ప్రతి పోలింగ్ బూత్లో 200 మందిని పూర్తి చేయాలి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని వాళ్ళు బూతులలో ఇచ్చాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేది జాతీయ పార్టీ ఆదేశించిన మేరకు తెలంగాణ రాష్ట్రంలో విధంగా కార్యాచరణ నిర్ణయించబడింది. బీజేపీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ మహిళా మోర్చా లీడర్స్. దానం కామెంట్స్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి.